హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హిందూపురంలో బాలయ్య బాబు స్కెచ్ దెబ్బకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీం పరారైంది అనేలాగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ బాలయ్య బాబు స్కెచ్ ఏంటి, ఆ స్కెచ్ దెబ్బకి పెద్దిరెడ్డి టీం ఎందుకు పరారైంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే. నమస్తే కృష్ణ, మన వీక్షకులు కూడా. సార్, హిందూపురం మున్సిపాలిటీని అయితే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హిందూపురంలో బాలయ్య బాబు స్కెచ్కి పెద్దిరెడ్డి టీం పరారైంది అనేలాగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, హిందూపురంలో అసలు ఏం జరిగింది? ఇప్పుడు కృష్ణ గారు, దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొంచెం పూర్వపరాల్లోకి వెళ్ళాలి. ఎన్నికల ముందల పొంగనూరు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాయలసీమ మొత్తానికి నేనే కింగ్ని, రాయలసీమ భవిష్యత్తుని, రాయలసీమలో గెలుపు ఓటములని నేను నిర్ణయిస్తాను అంటే, గెలుపు ఓటములు మామూలు అభ్యర్థులు కాదు, చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణని కూడా నేను ఓడిస్తున్నాను అని ఒక స్పెషల్ టాస్క్ తీసుకున్నాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అప్పచెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కీలకమైన నాయకులు ఎవరు కూడా రాయలసీమ నుంచి గెలవకూడదు, నువ్వు దానికి ఇన్ఛార్జ్గా ఉండాలి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి. వైనాట్ కుప్పం మీకు గుర్తుందా? వైనాట్ 175. లండన్ వెళ్తా కూడా వైనాట్ 175 అని వెళ్ళాడు. అట్లాగే అది ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాగా కుప్పం వెళ్ళి కుప్పంలో రాజకీయాలని తను వ్యక్తిగత కనుసన్నల్లో నడిపించాడు. మళ్ళీ హిందూపూర్, ఈయనది ఎక్కడ? పొంగనూరు చిత్తూరు జిల్లా. అది ఎక్కడ? అనంతపూర్. బహుశా అది హిందూపూర్ డిస్ట్రిక్ట్ కూడా అయిందేమో. అక్కడికి వెళ్ళి స్పెషల్గా రాజకీయాలు నడిపించాడు. అక్కడ కొంతమంది వ్యతిరేకించి ఆయన మీద తిరగబడ్డారు కూడా. నువ్వు ఇక్కడ ఏంటి, నీకు ఇక్కడ అవసరం, అసలు ఇక్కడ ఏం పనులు, నువ్వు ఏం పని ఉందని వచ్చావని కూడా తిరగబడ్డారు. అయితే ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. బాలకృష్ణ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టారు అదే నియోజకవర్గం నుంచి. ఆయనకు తెలియంది ఏంటంటే, నందమూరి ఫ్యామిలీతో హిందూపూర్ ప్రజలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎవరో విడదీయలేంది. ఇప్పుడు ప్రజెంట్ భాషలో చెప్పాలంటే ఫెవికాల్ బంధం. అది ఆయన అక్కడి నుంచి బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్నికవటం కాకుండా ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా కిందసారి మున్సిపల్ ఎలక్షన్లు ఏకపక్షంగా నిర్ణయించుకున్నారు వాళ్ళు. అసలు తెలుగుదేశం కానీ ఇతర పార్టీల వాళ్ళని నామినేషన్ అయిన వాళ్ళు శాసించారు. పోలీసుల్ని ఉపయోగించి దౌర్జన్యంగా నామినేషన్ పత్రాలు వేయటానికి వెళ్తే అడ్డగిచ్చి వెనక పంపించేశారు. వేసిన పత్రాలు చింపేశారు. తర్వాత ఇచ్చిన ధ్రువపత్రాలు చెల్లవని చెప్పి అడ్డంకు లోపాలు ఉన్నాయని చెప్పి తిరస్కరించారు. ఈ విధంగా ఎన్నికల్ని అబాస్ పాలు చేశారు, నవ్వుల పాలు చేశారు, అప్రతిష్ట పాలు చేశారు. ఇప్పుడు ఆ పని అట్లా చేసిన వాళ్ళు హిందూపురంలో కానీ ఏ పట్టణాన్ని కానీ నగరాన్ని కానీ వాళ్ళకి అభివృద్ధి చేసేటంత శ్రద్ధ కూడా లేదు. దాని మూలన గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నా కూడా అక్కడ ఏం అభివృద్ధి జరగల. ఎప్పుడైతే 7-8 నెలల క్రితం మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిందో నిధులు అన్ని నగరాలకి, పట్టణాలకి, అది ఏ ప్రభుత్వం అన్నా ఉన్నాయి, అది ఆంధ్రప్రదేశ్లో భాగమా కాదా అనేది చూశారు తప్ప రాజకీయ దృష్టితో చూడాల. ఎప్పుడైతే వాళ్ళు మంచిగా నిధులు చేశారు, అంతకుముందు చేయలేని పనులన్నీ కూడా కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ చేసి ప్రజల్లో కొంత సానుభూతిని, మద్దతుని పొందారు. దాంతో వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, దీనికన్నా మనం ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం బెటర్ అనే ఉద్దేశం మీద వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కూడా వచ్చి 23 మంది వాళ్ళ తెలుగుదేశం తరఫున రమేష్ అని 6వ వార్డు హిందూపురం బాలయ్య గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కలిశారు. మేము స్వచ్ఛందంగా వస్తున్నాము, మీ నాయకత్వంలో ఈ 3 టర్మ్స్లో మీరు 2 టర్మ్స్లో అభివృద్ధి చూడబట్టే 3వసారి గెలిచారు. తర్వాత మొన్న 7-8 నెలల్లో హిందూపురంలో అభివృద్ధి మొదలైంది కాబట్టి మేము మీతో పాటు ఉంటామన్నప్పుడు వాళ్ళే ఎన్నుకున్నారు. 6వ వార్డు రమేష్ అని ఆయన్ని చైర్మన్గా ఎన్నుకున్నారు. ఒక రకంగా ఇవాళ ఎవరైతే పొంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి శాసిస్తాను అనుకున్నాడో ఆయన సొంత ఊళ్ళో కూడా తన పార్టీ కోల్పోయింది. ఇవాళ హిందూపురంలో బాలయ్యను ఓడిస్తానన్న పెద్ద మనిషి వాళ్ళ మున్సిపాలిటీలో అక్రమ మార్గాల్లో గెలిచి కూడా అది అధికారాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితికి వచ్చింది. ఎవరైతే వాళ్ళ పార్టీలో అక్రమంగా గెలిచారో వాళ్ళే ఇవాళ వచ్చి స్వచ్ఛందంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే మాకు మంచిదని చెప్పి చేరేటప్పటికి వీళ్ళ మాడు పగిలిపోయింది. ఊహించలే వీళ్ళు.
బాలయ్య బాబుకి ఏంటంటే మొన్న ఆయనకి ఇది వచ్చింది పద్మభూషణ్. ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు పద్మభూషణ్ రావటం వలన సామాజికంగా నా బాధ్యత పెరిగింది. తర్వాత హిందూపురంలో 3వ సారి నేను శాసనసభ్యుడిగా ఎన్నికవటం ద్వారా మళ్ళీ 3వ అభ్యర్థి నందమూరి కుటుంబం నుంచి 3వ సభ్యుడు, అదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన 3వ సభ్యుడు అతను. ఆ రకంగా నాకు బాధ్యత పెరిగింది. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మేమంతా తెలుగుదేశంలో చేరతామని చెప్పారు. కాబట్టి హిందూపురం పట్టణాభివృద్ధి కానీ నియోజకం అభివృద్ధి కానీ నేను శ్రద్ధ పట్టి ఇప్పుడు దాకా ఎలా చూశానో ఆ బాధ్యతను నేను తీసుకుంటానని ఆయన స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి చెప్పాడు. అప్పటికే ప్రజలకు ఒక అభిమానం బాలయ్య బాబు మీద ఏంటంటే, బాలయ్య బాబు ఈ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే హిందూపురం నియోజకవర్గ సమస్యలు వచ్చేటప్పటికి హిందూపురం సంబంధించిన ఏ అంశమైనా సరే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధిని కుంటుపడినవల. ఎందుకంటే ఏదో ఒక విధంగా తన సొంత నిధులతోనో ఇతర సంస్థల నుంచి తెచ్చో ఏ విధంగానైనా సరే ముందు తీసుకెళ్ళాడు అభివృద్ధిని. ఇప్పుడు అలాగే హిందూపురం పట్టణ బాధ్యత కూడా తన చేతికి వెళ్ళింది కాబట్టి ఒక రకంగా ప్రజలు కూడా కొంత నిశ్చింతగా ఉన్నారు. ఇప్పుడు ఇక మనకేం పర్వాలేదు, మన ప్రాంతం అభివృద్ధి సమగ్రంగా జరుగుతుంది, పట్టణంలోనూ జరుగుతుంది, నియోజకవర్గంలోనూ జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు భారతరత్న కూడా ఇవాళ వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారంటే, ఈ కుటుంబంతో ఉన్న అనుబంధంతో హిందూపురంలో ప్రజలు ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న వస్తే ఆయన ఒకప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా కూడా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు ఒక రకమైన అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది, ఒక కుటుంబ బంధాలు ఏర్పడినాయి. ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు అంటే హిందూపురం కుటుంబంలో వాళ్ళు అంతర్భాగం అయ్యారు. గతంలో ఇలాంటి అవినాభావ సంబంధం ఇందిరాగాంధీ కుటుంబానికి రాయ్బెరిలీ నియోజకవర్గంతో ఉండేది, పార్లమెంటరీ నియోజకవర్గంతో. వాళ్ళు పోగొట్టుకున్నారు 3వ తరం వచ్చేటప్పటికి. వీళ్ళు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు బాలయ్య బాబుకి ఏంటంటే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎంత ముఖ్యమో హిందూపురం నియోజకవర్గం అంతకన్నా ముఖ్యం. ఈ రెండింటినీ 2 కళ్ళలాగా చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే బసవతారకం హాస్పిటల్ ఒక అంతర్జాతీయ స్థాయి హాస్పిటల్. అది వీళ్ళ ట్రస్ట్ నడుపుతున్నప్పటికీ కూడా మీకు అమెరికాలోను యూరప్లోను క్యాన్సర్కి ఎంత మంచి నాణ్యమైన ట్రీట్మెంట్ దొరుకుతుందో బసవతారకంలో అలాంటి పరికరాలు ఉన్నాయి, తర్వాత నిపుణులు ఉన్నారు, వైద్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి అంత చాకచక్యంగాను అంత పరిపాలనా దక్షతతోనూ ఇవాళ బాలయ్య బాబు వ్యవహరిస్తున్నాడంటే అది హిందూపురం ప్రజలు ఇచ్చిన బలం. అది 3వ సారి ఎన్నుకున్నారు ఆయన్ని. అవును. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆ వయసుకు వచ్చేటప్పటికి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఇక నెక్స్ట్ ఏదన్నా ఇంకో 1-2 yearsలో పద్మభూషణ్ వచ్చినా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న సేవలు అలా ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి చేస్తున్న సేవలు కానివ్వండి, తర్వాత నియోజకవర్గంలో కానీ, అంటే ప్రజా జీవితంలో ఒక్క నియోజకవర్గం అని కాదు, బాలయ్య గారిని ఒక నియోజకవర్గానికి పరిమితం చేయడం కూడా తప్పే. ఆయన తెలుగుదేశం తరపున మొత్తం దృష్టి పెడుతున్నాడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా. అట్లానే తన సొంత నియోజకవర్గాన్ని అశ్రద్ధ చేయట్లేదు. ఆ విధంగా తను ఒక ప్రత్యేకతని హిందూపూర్లో సంపాదించుకున్నాడు. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా.